అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్. ఎంతో కాలంగా మీరు అందరూ అడుగుతూ వచ్చారు, శ్రీపాద్ శర్మ గారు మంజరీకం ఉందా, ఉంటే ఎక్కడుంది, అది ఏ విధంగా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అని. ఇవాళ జన్మధన్యం. మంజరీక క్షేత్రం ఎన్నాళ్ళుగా ఎతికితే ఇప్పటికి దొరికింది, సంపూర్ణ వివరణ దొరికింది. వీడియో సంపూర్ణంగా చూడండి. మిస్ అయిన వాళ్ళకి నేనేం చేయలేను, కానీ సంపూర్ణంగా చూసిన వాళ్ళకి ఆత్మానందం, దత్త సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. ఇంత అయితే చెప్పగలను. అవధూత చింతన శ్రీ గురుదేవ. సింధఫాణా నదీ తీరాన గౌతమ మహర్షి మరియు ఇతర ఋషుల ఆశ్రమాలు విలసిల్లుతున్నాయి. ఋగ్వేదంలోని వృషాకపి సూక్తంలో వర్ణించబడిన వృషాకపి తీర్థమిది. వృషాకపి అవతారం భూమి మీద సంభవించింది ఇక్కడే. ఇక్కడి నుండే మహాశని దైత్యుణ్ణి సంహరించింది కూడాను. అయ్యో, ఇది చనిపోయిందే. పాతకం పాతకం, ఇది మహాపాతకం. తనకు ఆపాదింపబడిన గోహత్యా పాతకాన్ని ఎలా నశింపజేసుకోవాలో అర్థం కాక గౌతమ మహర్షి చింతామణి గణపతిని ఆవాహన చేసినటువంటి స్థానం ఇది. ఆ గణపతి వీరే. హైదరాబాద్ నుండి 9 గంటలు నాన్ స్టాప్ నడుపుకుంటూ అయితే వచ్చాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ ఇంట్లోనే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు మంజరీకంలో ఈ ఇంట్లోనే మాధవారణ్యుడికి మంత్రసిద్ధి కలిగించినటువంటి స్థానం ఇది. మంజరీక క్షేత్ర మహిమ, స్థల పురాణము మొత్తం సవివరంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ క్షేత్రం వారు అచ్చువేసినటువంటి పుస్తకం ఇది. శ్రీ గణేశాయ నమః. అవిఘ్నమస్తు. ఏ పఠన శ్రవణ కరా ఏకా మాధవరణ్య సార येथे भक्ती महिती श्री नरसिंह सरस्वती श्री माधवारण्य स्वागती షోడశోపచారి పూజితి. ఎవరైనా తెలిసో తెలియకో పిల్లిని చంపితే మార్జాల హత్యా దోషం అంటుకుంటుంది. దాని వివరణ శ్రీగురు చరిత్రలో కూడా తెలియజేయబడింది. అటువంటి మార్జాల హత్యా దోషాన్ని ఇక్కడ నివారణ చేయబడుతుంది. వామనుడిలా వచ్చి బలి చక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని కోరి త్రివిక్రముడిగా అవతరించినటువంటి మహాస్థానం ఇది. కొన్ని వందల సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసినటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఈ ఆలయం మొత్తం ఒక్క చిన్న రాయి మీద ఆధారపడి ఉంది. ఆ రాయి ఒక్కటి లాగేస్తే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఆ రాయి లాగేస్తే ఈ నిర్మాణం మొత్తం కూలిపోతుంది. దిస్ పర్టిక్యులర్ రివర్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ ద ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 25 lakh years to 12,000 years. This is not what I am claiming. This is what is proved by international scientists. మహర్షి, మీరు ధన్యులు. మీ వల్ల మేము కూడా ధన్యులైనాము. ఎంతో కాలంగా మీరు అందరూ అడుగుతూ వచ్చారు, శ్రీపాద్ శర్మ గారు మంజరీకం ఉందా, ఉంటే ఎక్కడుంది, అది ఏ విధంగా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అని. ఇగో ఇలా వెళ్ళాలి. మంజరీక క్షేత్రానికి వెళ్తున్నాం. ఇప్పుడు రోడ్డు కూడా లేదు. ఎదురుకుండానే వచ్చేది మంజరీకం. అమ్మ, నడుములు పోతున్నాయి దేవుడా. మాధవారణ్యుడికి మంత్రసిద్ధి కలిగించినటువంటి ప్రాంతం. అతన్నే మాధవ శాస్త్రి అని అంటారు. ఆ తర్వాత అతనే మాధవ సరస్వతిగా దీక్ష తీసుకున్న తర్వాత స్వామివారి దగ్గర మాధవ సరస్వతిగా పిలువబడినవారు. సూపర్ ఉంది ఆ రోడ్డు. నర్మదా పరిక్రమలో మనకి పరిచయమై మనల్ని మర్చిపోకుండా పరిక్రమానంతరం లొకేషన్ పంపించి మనల్ని ఆహ్వానించి వారి గ్రామంలో మనల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు వారి మిత్రులు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. చాలా కొద్ది మందికి మటుకే మంజరీక క్షేత్రం ఎక్కడుంది అనేది తెలుసు, కానీ వారికి కూడా దాని యొక్క పూర్తి వివరాలు తెలియదు. ఇవాళ మనం మొత్తం ప్రపంచానికే చాటి చెప్దాం మంజరీకం ఏంటి, అసలు దాని ఇతిహాసం ఏంటి, అది ఎంత పవిత్రమైన క్షేత్రం అనేది. అంతేకాకుండా ఇంకొన్ని మరుముఖ్యమైన విషయాలు కూడా ఇవాళ వెల్లడి చేస్తాను. ఎట్టకేలకు ఇంతకాలం నిరీక్షణ తర్వాత మంజరీకం వచ్చేసాం. చాలా ఏళ్ల క్రితం తెలంగాణలో ఒక సుప్రసిద్ధ దత్తక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం చెప్తూ అక్కడి వారు ఇది మంజరీకం అండి అని చెప్తారు. దానికి సంబంధించి వారు ఏదో కొన్ని ఇందు కారణం చేత మేము దీన్ని మంజరీకం అని అనుకుంటున్నాము అని వారు కూడా చెప్పారు. సరే, అది మనం కాసేపు అది పక్కకు పెడితే చాలా కాలం నా మనసులో ఒకటే ఆలోచన తొలుస్తూ ఉన్నింది. ఇది మంజరీకం అయితే మాధవారణ్యుడు ఎక్కడున్నాడు, రెండవది
ఇక్కడ గోదావరి ప్రస్తావన ఉంది మాధవారణ్యుడి వృత్తాంతం చెప్పబడినప్పుడు. ఇక్కడ గోదావరి ఎక్కడుంది ఇవి వెతకడం జరిగింది. చాలా కాలం వెతికాం, ఎవరికి చెప్పకుండా సైలెంట్గా నా రీసెర్చ్ నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఒక 2 ఏళ్ల క్రితం గూగుల్ మ్యాప్స్ బాగా ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు అన్నీ చూపిస్తుంది అన్నప్పుడు ఒక వారం 10 రోజుల పాటు గూగుల్ మ్యాప్స్ మొత్తం కూడా రాత్రి 2 అయినా 3 అయినా దాన్ని ఎక్స్పాండ్ చేసి చూసి గోదావరి నదిని వెంట ఎలా ఎలా వెళ్తుందో చూసుకొని అన్నీ చేశాం. ఒక వారం రోజులు అన్న నీళ్లు మానేసి అదే పని చేశాను. అయినా కూడా ఏం ఫలితం లేకపోతే మా ఆవిడ మళ్ళీ గుర్తు చేసింది, ఇంతకుముందు కూడా చెప్పాను నేను నీకు, దత్తాత్రేయుల వారు మనల్ని అనుగ్రహించి తప్పకుండా ఒకనాడు దర్శనం ఇస్తారు, సంకల్పం చేసుకొని ఆగుదామని. సరే అని మళ్ళీ సమాధాన పడ్డాను. నర్మదా పరిక్రమ చేసేటప్పుడు పోయిన సంవత్సరం ఇంతకుముందు సంవత్సరాలలాగా కాకుండా నేను ఆశ్రమాల్లో సేవ తీసుకోకుండా నేనే సేవ చేస్తూ పరిక్రమ వాసులకి ఈసారి నేను నర్మదా పరిక్రమ చేస్తానని సంకల్పం చేసుకుని ఆ విధంగా చేశాను. మీ అందరికీ కూడా తెలిసి వీడియోల్లో చూశారు మీరు అదంతా. ఇలా సేవ చేస్తూ 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 అనసూయామాత ఎక్కడైతే పంచాగ్నిహోత్ర తపస్సు 12 ఏళ్ల పాటు చేశారో త్రిమూర్తుల్ని తన బిడ్డలుగా పొందడానికి, ఆ క్షేత్రం అనసూయామాత తపోస్థానికి చేరుకున్నాం. చేరుకునేటప్పటికి ఆ రోజు అక్కడ చండీ హోమం జరుగుతోంది. వెంటనే నేను అక్కడ ఉన్న పూజారి గారు కొంచెం పరిచయం ఇంతకుముందు పరిక్రమల వల్ల, ఆయన అడిగాను, ఏమంటే ఇంతటి హోమం జరుగుతుంది మహా తపోస్థానం అమ్మవారిది, ఇక్కడ నేనేమైనా నా చేత్తో వంట చేసి నైవేద్యం సమర్పించవచ్చా అంటే, అలాగే చెయ్యండి, మీతో వీలైనంత మీరు చెయ్యండి, ఎలాగో మేము 600-700 మంది వస్తున్నారు కాబట్టి వంట బ్రాహ్మణులను పెట్టి వంట చేయిస్తున్నాము అని అన్నారు. సరే త్వరగా ఒక 3-4 వంటలు సిద్ధం చేసేసి అవన్నీ ఒక ఆకులో చక్కగా అమ్మవారి కోసం అని సమర్పణకి తీసుకెళ్ళిస్తే వారు కూడా అంతే శ్రద్ధాభక్తులతో అమ్మవారికి సమర్పించి నివేదించి అది మళ్ళీ తిరిగి నాకు ఇస్తూ, ఏ పదార్థం ఆ పదార్థం వండిన వంట పాత్రలో కలిపేయండి, అందరికీ ప్రసాదం అందినట్లు అయిపోతుంది అంటే సరే అని చెప్పి చేసాం. సరిగ్గా భోజనాలు వడ్డించే సమయానికి అపరాహ్నానికి 3 వచ్చారు, త్రిమూర్తులు వచ్చినట్టుగా. ఆ 3 కూడా నర్మదా నదికి పరిక్రమ చేస్తున్న వాళ్లే. అందులో ఒక ఆయనతో మాట్లాడాం. భోజనాలంతా అయిపోయినాయి. మాట్లాడుతూ ఆయన, మీరు దత్తక్షేత్రాలన్నీ తిరుగుతున్నారని ఇప్పుడు ఏం చెప్పారు, ఎన్ని తిరిగారు అని అంటే, ఏమండి శ్రీగురు చరిత్రలో చెప్పినవన్నీ చూసాను, ఒక్కటి తప్ప అన్నాడు. అంటే ఏది అని అడిగాడు ఆయన. అంటే మంజరీకం ఒక్కటి దొరకట్లేదంటే, అయ్యో మంజరీకం మా ఊరండి, నేను మంజరీకం నుంచే వచ్చానన్నాడు. నా ఆనందానికి అవధుల్లో పిచ్చి పట్టినట్లు అయిపోయింది నాకు. నిజంగానా అని అంటే, అవునండి మాది మంజరీకమే, కాకపోతే ఇప్పుడు దాని పేరు ఆ పేరు మీద లేదు కాబట్టి మీకు ఎవరికీ తెలీదు. మాధవారణ్యుడు పూర్వనామం. మాధవ శాస్త్రి మా ఊరి వాడే, ఆయన ఇల్లు కూడా ఉంది. నా నర్మదా పరిక్రమ ఏప్రిల్లో సంపూర్ణం అవుతుంది. తర్వాత మా ఊరికి వెళ్ళి నేను మీకు అన్ని వివరాలు, మా లొకేషన్ అన్నీ ఇస్తాను, అప్పుడు మీరు రండి, నేను దగ్గరుండి తీసుకెళ్తానన్నాడు. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. మనం చేసుకున్న సంకల్పం, ఇన్నేళ్ల నిరీక్షణ, అనసూయామాత తపోస్థానంలో సిద్ధించడం, ఇంత మహా ఇది నర్మదా పరిక్రమలో సిద్ధించడం సకల దేవతల ఆశీర్వాదంగా తలిచి నేను, అమ్మా అనసూయామాత మీ అనుగ్రహమే, దత్తాత్రేయుల అనుగ్రహమే, నర్మదామాత అనుగ్రహమే, లేకపోతే ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తుంటే ఇప్పుడు ఫలించడమా, ఇది అసలు దొరికేదే కాదు, ఇంకా దొరకదనుకున్నాం, కానీ దొరికింది. గోదావరి నది ఇలా వస్తుంది. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు నడయాడినటువంటి స్థానం ఆ సింధఫాణ నది. గోదావరి నది కంటే చాలా పురాతనమైనటువంటి నది సింధఫాణ నది. మీరు చూస్తున్నది గోదావరి సింధఫాణ నది సంగమం. उमरखेड़ के तो ये महाराज जो है ना, तो यहाँ पे वो स्नान वगैरह करा था, तो यहाँ पे उनका स्थान है ऐसा मानते हैं. ఓ రామానంద్ స్వామి. रामानंद ఉమర్ఖేడ్ దత్త మందిరం ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, అక్కడ ఒక స్వామివారు తపస్సు చేసుకునేవారు, రామానంద స్వామివారు, వారు ఇక్కడ కూర్చునేవారు. महादेव के मंदिर है यहाँ पे घाट पे, जैसे काशी में रहते हैं वही सबसे या 131 तो भी है. 108 महादेव मंदिर मंदिर नहीं है, शिवलिंग है. शिवलिंग है, 108 शिवलिंग है. दक्षिण काशी इसे कहते हैं. अगर बिल्ली मर गई तो अपने शास्त्र में कैसा है, उसका दोष लगता है, तो इधर बिल्ली बनाते हैं. हाँ, और इधर ये किया तो उसका दोष खत्म हो जाता है. और इधर ये ऐसा विधि बनता है इधर का. अच्छा ओके, समझ गया. దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ ఒడ్డున 108 శివలింగాలు ఉన్నాయి. కాశీలో ఉన్నట్టుగా ప్రతి ఘాట్కి ఒక శివలింగం ఉంది. ఇక్కడ ఒక విశేషం చూపిస్తాను, ఉండండి. మీరు చూస్తున్న ఈ గోదావరి నది లేనప్పుడు ఇక్కడ సింధఫాణ నది బ్యాక్ వాటర్స్ మట్టుకే ఉండేవి. ఈ క్షేత్రానికి చుట్టుముట్టు అష్టతీర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది అబ్జక తీర్థం, అక్కడ సంగమం దగ్గర ఉన్నది భానుతీర్థం, ఈ రెండిటి మధ్య ఉన్నది వృషాకపి తీర్థం. ఋగ్వేదంలో చెప్పబడినటువంటిది. వృషాకపి అవతారం ఇక్కడే జరిగింది, సంభవించింది ఇక్కడే.
డైరెక్ట్ ఇది దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువుని చూడొచ్చు. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు, విగ్రహ స్వరూపం. ఓం నమో నారాయణాయ నమః. ఇది కాశీ విశ్వేశ్వర శివలింగం. ఇక్కడ ఈ గుడిలో ఇక్కడ ఒక భూగర్భం ఒకటి ఇక్కడి నుంచి సొరంగ మార్గం ఉండేది, ఇప్పుడు మూసేశారు. ఒకప్పుడు దీన్నే వాడేవారు ఒక 600 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం. అదేమిటి అంటే ఈ నదికి అవతల ఒడ్డున అక్కడ కనపడుతుంది కదా, అక్కడ పాత్రి అని ఒక ఊరు ఉంటుంది. అది ముఖ్యమైన ఊరు ఆ రోజుల్లో, వాణిజ్యానికి ఏదైనా అవసరమైన వస్తువులకి. గోదావరి నది పోటు మీద ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఇక్కడి నుంచి ఆ భూగృహంలో కింది నుంచి, నది కింది నుంచి 20 నిమిషాల్లో నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు ఏంటంటే అది మూసేసినందుకు, నది కింద భూగర్భం మార్గం లేనందుకు ఇప్పుడు ఏమిటి అని అంటే దాదాపుగా 60 కిలోమీటర్లు తిరిగిపోవాలి. శ్రీ గురుదేవ దత్త. ఇక్కడ పూజారి గారు వచ్చారు. వారి వాక్పటిమ అంతా ఇంత కాదండి, ప్రతి పురాణాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నారు వారు. ఇక్కడ స్థల మహిమ అడిగితే మొత్తం ఏ ఏ పురాణంలో ఇక్కడ ఈ స్థల మహిమ ఏమే విధంగా వర్ణించబడింది, ఇక్కడ ఈ క్షేత్రానికి మిగతా క్షేత్రాలకు ఎటువంటి సంబంధం ఉంది, ఇక్కడ ఏ ఏ దేవతలు ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు, అన్నీ మొత్తం గుక్క తిప్పుకోకుండా చెప్తున్నారు. ముందు వారు చెప్పింది विनंడి, నేను తెలుగులో మళ్ళీ మీకు అనువదించి చెప్తాను. या ठिकाणी हे ऑब्जेक्ट तीर्थाचा भाग आहे. हा जे पाणी जे आहे हे कधी आटत नाही. आजपर्यंत आम्ही जरी पाहिलं नाही, मग याच्या आधीच्या लोकांना तर त्यावेळेला पाहायला भेटलं नाही. कमी झालं, वरी कमी होईल, इकडं कमी होईल, पण इथं कमी पाणी कमी होत नाही. आणि या ठिकाणून ते पलीकडं पश्चिमेस दिसतं मंदिर, मंदिरात मंदिर, तर तिथे एक महादेव आहे. आता ते महादेवाचं म्हणजे कुठलं तरी एखादं ऋषींचं असणारं एखादं ते, तर तिथं त्यांना ते स्थापित केले. पण तिथून रस्ता आहे खाली, इथून असं एक बेर आहे, एक 3-4 किलोमीटर खालून असं तिथे एक महादेव स्थापन केलेलं आहे. असं ते बोरगाव आहे, छत्रबोरगाव, छत्रबोरगावला हे भुयार तिथे निघाले. कारण काय होतं की मधला भाग दंडकारण्य होता, म्हणजे एकदम किर्र झाडी होती. आणि तिथून अब्जक तीर्थावर ऋषीमुनींना येता येत नव्हतं. काय येता येत नव्हतं तर तिथं हिंसक प्राण्याची भीती होती किंवा चोरूंची भीती होती. సృష్టి ఆద్యంలో సృష్టి వికాసం అప్పుడప్పుడే జరుగుతున్న సమయంలో ఇదంతా కూడా కీకారణ్యం, దండకారణ్యంలో ఒక భాగం. ఇక్కడ సింధఫానా నది ఒకటే ఉండేది. దాని బ్యాక్ వాటర్స్లో 3 తీర్థాలు ఉండేవి. అసలైతే అష్టతీర్థాలు, కానీ ముఖ్యమైన 3 తీర్థాలు. అందులో 2 తీర్థాలు ఏమిటంటే భానుతీర్థం. ఇక్కడున్న ఋషులు మునులు ప్రతి నిత్యము కూడా ఆ జలంలో నుండే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవారు. రెండవది అబ్జక తీర్థం. ఈ తీర్థజలంతో ఇక్కడ ఋషులు మునులు తమకు ఉన్న కొద్దిపాటి భూమిని పంట పండించుకొని తమ జీవనం కొనసాగించేవారు. జీవనానికి అవసరమైన జలంలాగా దీన్ని ఉపయోగించుకునేవారు. సింధఫానా నది సంవత్సరంలో 8 నెలలు జలంతో కళకళలాడేది, 4 నెలలు మాత్రం ఎండిపోయేది. ఆ సమయంలో అబ్జక తీర్థంలో ఉన్న నీరే ఇక్కడున్న ఋషులకి మునులకి ఆశ్రమాలన్నిటికీ ఆధారంగా ఉండేది. కానీ జలంతో కళకళలాడే సమయంలో సింధఫానా నది పోటు మీద ఉండేది. ఒక ఒడ్డున ఉన్న ఆశ్రమవాసులు ఇంకో ఒడ్డుకు వెళ్ళాలంటే సాధ్యపడేది కాదు. చుట్టూ తిరిగి వెళితే దండకారణ్యంలోని క్రూర మృగాలు వారిని బలి తీసుకునేవి. అందుకని ఇక్కడున్న ఋషులు మునులు ఆ యుగంలోనే ఇక్కడున్న కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నుండి ఒక భూగృహాన్ని నది కింది నుండి తవ్వి అవతల వైపుకి తేలిగ్గా ఒక మార్గం ఏర్పరచుకున్నారు. దాదాపు ఒక 200 సంవత్సరాల పూర్వం దాకా కూడా అది నడిచేది. ఈ మధ్య కాలంలోనే దాన్ని మూసివేసేశారు. బ్రహ్మపురాణం ప్రకారము, ఋగ్వేదం ప్రకారము ఇది వృషాకపి అవతారం సంభవించినటువంటి మహాప్రాంతం. ఇక్కడి నుండే వృషాకపి అవతారం మహాశని అనే దైత్యుణ్ణి సంహరించినటువంటి మహాక్షేత్రం ఇది. త్రేతాయుగ ఆరంభంలో మహాశని అనే దైత్యుడు ముల్లోకాలను జయించాడు. అతని అకృత్యాలకు హద్దులేదు. మనము స్వర్గలోకాన్ని కోల్పోయాము. ముల్లోకాలను జయించాను, నాకు ఎదురు లేదు. నాకు ఎదురు లేదు.
మనము వెంటనే శివకేశవుల్ని ప్రార్థించి రక్షించమని కోరదాము. హే మాధవ, రక్షించండి. హే సదాశివ, రక్షించండి. అంశలు ఒక్కటై వృషాకపిగా అవతరిస్తాము. हे वृषाकपीचं मंदिर आहे. आता पश्चिमेला एक तुमचं सोमेश्वराचं मंदिर आहे. इथं सगळं ఇప్పుడు మనం నిలబడి ఉన్నది ఆ వృషాకపి అవతారం భూమి మీదకి రావడానికి దేవతలు ఋషులు అందరూ కలిసి ప్రార్థించినటువంటి మహాదేవస్థానం. ఇక్కడ సనాతన సిద్ధమైనటువంటి దేవతలు ఋషులు అర్చించినటువంటి శివలింగం ఉంది. అంతేకాదు ఆలయం అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒక ఆలయం లోపల 2 ఆలయాలు ఉన్నాయి. ఒక ఆలయం కాదు ఇది, 2 వేర్వేరు శివలింగాలు ఉన్నాయి. ఒకటి కేశవ స్వరూపంగా పూజించినటువంటిది, ఒకటి శివస్వరూపంగా పూజించినటువంటిది. రండి చూద్దాం. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఆహా, ఇది కదా మహద్భాగ్యం అంటే. ఎప్పుడో పురాణ కాలంలో సృష్టి ఆద్యంలో మహర్షులు, దేవర్షులు, సప్తర్షులు, అలాగే దేవతలందరూ శివకేశవులను అర్చించిన ఈ మహాస్థానం. ఆలయం అంటే ఒక ఆలయం వెనక ఇంకొక ఆలయం, అంటే ఒకటే గర్భగుడిలో 2 ఆలయాలు. ఇంతటి మహాస్థానంలో కాలుపెట్టి ఈ శివలింగాలని స్పృశించి తల వాటికి ఆంచి, ఆహా, ఇవాళ ఎంత మహద్భాగ్యం అండి. ఇవాళ నిజంగా అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఎన్నెన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంతా ఒక్కసారి కళ్ళ ముందు దైవమై సాక్షాత్కారం అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇవాళ. ఆగండి, అప్పుడే ఇంకా ఏం అయిపోలేదు. అంతం కాదు, ఇది ఆరంభం. అంత తేలిగ్గా అయిపోతే ఇది మంజరీక మహాక్షేత్రం ఎందుకు అవుతుంది? ఆ ఎదురుకుండా కనిపించేదే వృషాకపి తీర్థం. వృషాకపి అవతరించినప్పుడు దేవతలు ఋషులందరూ కూడా వారికి అభిషేకాలు చేసి వారిని అర్చించినటువంటి మహాస్థానం వృషాకపి తీర్థం. ఆ తీర్థం దగ్గర నుండే స్వామివారు పాతాళ లోకానికి వెళ్ళి మహాశని దైత్యుణ్ణి అంతమొందించినటువంటి మహాస్థానం అది. అంతేకాదండి, ఇక్కడ స్థల పురాణం ఇంకొక విషయం తెలియజేస్తున్నారు ఆయన. హనుమంతుల వారి తండ్రి గారైనటువంటి కేసరికి ఒక సవతి తల్లి ఉండేది. ఆమెది మార్జాల రూపం. ఆమె ఒక దుర్ముహూర్తంలో పతి సంగమం చేసినందుకు ఆమెకు పిశాచ రూపం కలిగిన పుత్రుడు కలిగాడు. అందుకని ఆమె ఆ పిశాచ రూపం మళ్ళీ భూమి మీద ఎక్కడ దుష్కార్యాలు చేస్తుందోనని చెప్పేసి త్రివిక్రమ స్వరూపాన్ని ఇక్కడ తపస్సు చేసి ఆరాధిస్తే త్రివిక్రముడు ప్రత్యక్షమై ఆమెకు వరాన్నిచ్చాడు. అంతేకాదు ఎవరైనా తమ జీవితంలో తెలిసో తెలియకో మార్జాల హత్యకు గనక పాల్పడినట్లయితే ఆ మార్జాల హత్యా పాతకం ఉండకూడదు. కాబట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ మార్జాల హత్యా దోష నివారణ పూజలు చేయిస్తారు. ఇక్కడ త్రివిక్రమ స్వరూపానికి ఒక మహాదేవస్థానం కూడా ఉంది. దర్శనం చేద్దాం. 111 महादेव के పూరే हाँ, 111 और మహాదేవ్ కే మందిర్. अभी आप जो ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఒడ్డున 111 శివలింగాలున్నాయి. అన్నీ కూడా ఋషుల ప్రతిష్టాపితాలే. ఈ 111 శివలింగాలకి ఉదయమే మొదలుపెట్టి ప్రతి శివలింగం దగ్గర నిలబడి తర్పణం అర్పిస్తూ ఇక్కడున్న అష్టతీర్థాలు స్నానం చేసి తిరిగి ఇందాక మనం దర్శనం చేసినటువంటి దేవతలు ఋషులు స్థాపించి అర్చించినటువంటి ఆ వృషాకపి శివలింగం దగ్గరికి వచ్చి అర్చన చేస్తే గోదావరి పరిక్రమతో సరిసమానము. ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమంతుడి తండ్రి గారైన కేసరి యొక్క సవతి తల్లి స్వరూపం. అది ఆమె నివాసం. ఇది ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మార్జాల హత్యా పాతక నివారణ చేసుకోవచ్చు. రండి, त्रिविक्रम अवतार दर्शन చేద్దాం. चप्पल घालता येते का वर? चप्पल ले लो, ऊपर ले लो. हे तुला मला आमर म्हणू का आमर पाय म्हणून ते जाग असं ना त्याच्या म्हणलं कधी काही म्हणायचं जसं दिसेल तसं म्हणायचं. रेग्युलर
గరుత్మంతుల వారు కేసరి సవితి తల్లికి త్రివిక్రమ స్వరూపం దర్శనమిచ్చిన మహాస్థానం ఇది. वामन स्वामी ये मांजरीचे ते आहे ना तिथे. త్రివిక్రమ స్వామి వారి పాదాల చెంత కేసరి సవితి తల్లి యొక్క మార్జాల స్వరూపాన్ని మీరు చూడవచ్చు. ठीक आहे ती मांजरी ते तिथे आणि तिच्या पाठीमागे जी मूर्ती दिसती तर ती पालखीतली मूर्ती आहे. अच्छा ही वरी पालखी ते ह्याची आहे का? कोणती म्हणलात तुम्ही? पण ती मूर्ती जी आहे నరసింహస్వామి వారు ये पुरातन बघितले बालाजी ఇందాకటి విగ్రహంలో ఉగ్రస్వరూపం అయితే ఇక్కడ లక్ష్మీ సమేతంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల పాటు నిర్మాణం జరిగిన ఈ మహా దేవస్థానం ఒక్క రాయి మీద ఆధారపడి ఉంది. ఆ రాతిని గనక తొలగిస్తే మొత్తం ఆలయం కుప్పగూలిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి టెక్నాలజీ చాలా గొప్పదో, ఎవరి సంస్కృతి గొప్పదో. ఇదిగో ఇదే ఆ రాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీడియో ఇంకా అయిపోలేదు. వీడియో అయిపోయిందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. సగం కూడా కాలేదు. ఇంకా మనం దత్త దర్శనం చెయ్యాలి, రేణుకామాత దర్శనం చెయ్యాలి, మాధవారణ్యుడు ఇంటికి వెళ్ళాలి. మరుముఖ్యంగా గౌతమ మహాముని ప్రస్తావన వచ్చింది కదా శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయంలో. ఎక్కడైతే గౌతమ మహాముని ఉదయం వడ్లు జల్లి తపస్సుకు కూర్చుంటే మధ్యాహ్నం భోజన సమయానికల్లా ధాన్యం అందుతుందో, ఆ గౌతమ మహాముని తపోక్షేత్రం కూడా ఇదే, ఆయన ఆశ్రమం ఇదే. ఇక్కడికే గోదావరి ఉరకలేసుకుంటూ వచ్చింది త్రయంబకేశ్వరం నుండి. ఇప్పుడు ఆ వృత్తాంతం చెప్తాను. ఆయన చెప్తున్నది అదే. ఆగండి. సింధఫాణా నదీ తీరాన గౌతమ మహర్షి మరియు ఇతర ఋషుల ఆశ్రమాలు విలసిల్లుతున్నాయి. గౌతమ మహర్షి తన అర్ధాంగి అహల్యతో కలిసి ఇక్కడ జీవిస్తున్నారు. గౌతమ ఋషి ప్రతిరోజూ ఉదయం తమ పొలంలో వడ్లు చల్లి తపస్సుకు కూర్చునేవారు. మధ్యాహ్నానికల్లా పంట పండి ధాన్యం వంటకు సిద్ధంగా ఉండేది. పండిన ధాన్యంతో అహల్యామాత వంట చేసి గౌతమ ఋషికి ఇంకా తమ ఆశ్రమానికి వచ్చిన మిగతా మునులకు భోజనం వడ్డించేది. ఒకసారి ఆ ప్రాంతమంతా వానలు లేక అలమటించాయి. ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమంలో ధాన్యం పండేది, కాని అది అందరికీ సరిపోయేది కాదు. అప్పుడు మిగతా ఆశ్రమాలలోని ఋషులు సమావేశమై గౌతమ మహర్షికి ఏదైనా సంకటం కలుగజేస్తే అతను మనందరి కోసం గంగను భూమిపైకి తెస్తాడు అనుకున్నారు. మిగతా మునులందరూ కలిసి తమ శక్తితో ఒక మాయా కపిల గోవును సృష్టించి దానిని మహర్షి చేనులో మేయడానికి తోలారు. ఆవు పంట చేను మేయడం చూసి దానిని అదిలించటానికి తన చేతిలోని దర్భను విసిరారు. అయ్యో, ఇది చనిపోయిందే! పాతకం పాతకం! ఇది మహాపాతకం! గౌతమ మహర్షి, మీరు దీనికి పరిహారంగా శివుడి శిరస్సుపైన ఉన్న గంగను భూమిమీదకు తెచ్చి ఆ గంగలో స్నానం చెయ్యాలి. ఏమి చేయాలో అర్థంగాక గౌతమ మహర్షి గణపతిని ధ్యానించారు. గౌతమ మహర్షి, మీకు నా నుంచి ఏ విధమైన సహాయం కావాలి? స్వామీ, గంగను భూమిపైకి ఎలా తేవాలో మార్గం చెప్పండి. మహర్షి, మీరు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ప్రార్థించండి. మహర్షి, మీరు బ్రహ్మగిరి పర్వతానికి వెళ్ళి అక్కడ మీ ప్రార్థన కొనసాగించండి. గౌతమ మహర్షి, ఇదిగో గంగా. ధన్యోస్మి గంగాధర. గంగ పశ్చిమానికి ప్రవహిస్తున్నదేమిటి? నా ఆశ్రమం ఉన్నది తూర్పు దిక్కున కదా? మాతా, నాయందు దయచూపి నా ఆశ్రమం వైపు ప్రవహించు తల్లి. గంగా కుసావర్త నుంచి
మహర్షి ఆశ్రమం వైపు పరవళ్లు తొక్కుతూ పారింది. మహర్షి, మీరు ధన్యులు. మీ వల్ల మేము కూడా ధన్యులైనాము. శ్రీ గురుదేవ దత్త. ఇవాళ మనం మన సందీప్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాం అమీర్పేటలో. వాళ్ళది సూపర్ అబ్రాడ్ అని చెప్పేసి విదేశాలకి వెళ్లే విద్యార్థులకి ఇంగ్లీష్ మరియు ఇతర లాంగ్వేజెస్ కి సంబంధించి మరియు తదితర సేవలు కూడా అందిస్తూ ఉంటారు. దాని గురించి తర్వాత సందీప్ చెప్తాడు మనకి. తను మహా దత్తభక్తుడు. అంతేకాకుండా దత్తక్షేత్రాలకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో తన సహాయం అందిస్తూ ఉంటాడు. 10 ఏళ్ల అనంతరం మనం రీసెర్చ్ లో మంజరికం కనుగొన్నాం కదా, ఆ మంజరికం వీడియో అందులో కొంత మనకి పురాణాలకు సంబంధించిన భాగాలున్నాయి. వాటిని ఏఐ సంబంధిత వీడియోలుగా కన్వర్ట్ చేయడంలో ఇవాళ మనకి చాలా సహాయం చేస్తున్నాడు సందీప్. సందీప్ కి శ్రీ గురు దత్తానుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సందీప్ మీదేంటో మీరు చెప్పండి. అది సూపర్ అబ్రాడ్ ఎడ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. దానిలో బేసిక్గా స్టూడెంట్ వీసాకి సంబంధించిన అన్ని సర్వీసెస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ కోర్స్ సెలెక్షన్, యూనివర్సిటీ సెలెక్షన్, కంట్రీ సెలెక్షన్, ఆ తర్వాత స్కాలర్షిప్, మనకి తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడము, వీసా హెల్ప్ చేయడం, వీసా ప్రాసెసింగ్లో హెల్ప్ చేయడము, ఎడ్యుకేషన్ లోన్ అసిస్టెన్స్, మళ్ళీ స్టూడెంట్ బయట కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్ అసిస్టెన్స్, ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ఇక్కడ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాక తక్కువ రేట్లో మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసి ఆ ఫారిన్ బ్యాంక్ లో లోన్ చేయడము, ఇవన్నీ కూడా A to Z సర్వీసెస్ ఆల్ ఆర్ అవైలబుల్. వీఆర్ హ్యావింగ్ సర్టిఫైడ్ కౌన్సిలర్స్. ఐ myself am a licensed counselor for New Zealand to process the applications. So we have applications to use for people to use. మా కంట్రీ ఫైండర్స్ కానివ్వండి, ఏ కంట్రీ మనకు బాగుంటుందో తెలుసుకోవడానికి, ఎక్స్పెండిచర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వీ హ్యావ్ రెడీమేడ్ క్యాలిక్యులేటర్స్, ఏఐ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. కంపెనీ ద్వారా మేము తయారు చేసి పెట్టాము. సో త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తామని. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నేటికి గౌతమ మహర్షి ఆశ్రమంలో ఎప్పుడైనా కుండపోత వర్షం కురిసినప్పుడు మట్టి చెదిరితే ఆ రోజు ఆయన పండించినటువంటి ధాన్యం అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుందట. 2-3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఏది మన బాస్మతి రైస్ కంటే కూడాను. అవి వేడి నీళ్ళల్లో వేస్తేనే ఉడికిపోతాయి, వండక్కర్లేదట అవి. రండి, ఇంక ఇప్పుడు మనం మాధవారణ్యుడి ఇంటికి వెళ్ళి అక్కడ నరసింహావతారాన్ని దర్శనం చేసుకొని అలాగే దత్త దర్శనం కూడా చేసుకొని వద్దాం. మనం ఇప్పుడు దర్శించబోయేది మునులందరూ కలిసి గౌతమ మహర్షికి గోహత్యా పాతకాన్ని ఆపాదిస్తే దాన్ని ఎలా రూపుమాపుకోవాలో అర్థం కాక గౌతమ మహాముని చింతామణి గణపతి వారిని ఆవాహన చేస్తే గణపతి వారు ఇక్కడ ప్రత్యక్షమై వారికి మార్గోపదేశం చేసినటువంటి మహాస్థానం. రండి, గణపతిని దర్శిద్దాం. ఆహా, ఎంత దివ్య మంగళ స్వరూపం శ్రీ మహాగణపతి వారిది, చింతామణి గణపతి వారిది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమో నమః. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. मारुती का मंदिर, मारुती मंदिर. महादेवाच्या पुढे आपले ध्यान असतं म्हणून ते आपल्या पायाकडे हे पुढे मागं तुम्ही गेलं ते किती दिसलं. अरे मग आता झालं म्हणले हो ते गंगातीर्थ आहे. आपणही पाळलं पाहिजे. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహా. ఇంకిప్పుడు ఇంతసేపు ఎదురు చూసిన దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఇక్కడ గురు పరంపర కూడా ఉంది. हे जे पाणी टाकायचं हे साठवायचं पहिले हे ऑटोमॅटिक बाजूला करता येत होते, ऑटोमॅटिक जोर द्यायचे. त्याचे तुकडे सगळे आले काय बरं. त्याच्यात पाणी किती बसते? जवळपास ते एवढा मोठा होता तो की जवळपास 200 नाही. श्री गुरु दत्तात्रेय समर्थ रामदास तथा परम पूज्य ब्रह्मानंद स्वामी मंदिर
పైన వేసవి ఎండ మండిపోతోంది, అందులోనూ నదీ తీరం చెమటలు కారిపోతున్నాయి, డీహైడ్రేట్ అవుతోంది శరీరం. కానీ దత్తులు దర్శనం ఇస్తున్నారంటే ఇంకా ఆనందానికి అవధులు లేవు కదా. म्हणजे गंगेकडे तोंड करून दत्ताची मूर्ती स्थापन करायची. ओम नमो वर्धकार्तवीर्यादिराजराज्यप्रदो नघः विश्वस्लाघ्योमिताचारो दत्तात्रेयो मुनीश्वरः पराशक्तिपदाश्लिष्टो योगानन्दसदोन्मदः समस्तवैरितेजो हृत्परमामृतसागर अनसूयागर्भरत्नभोगमोक्षसुखप्रदः श्रीपादवल्लभः पातु श्रीनृसिंहः सरस्वती शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणी नमोऽस्तुते. नमस्ते भगवान् देवदत्तात्रेय जगत्प्रभुः सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे. अनसूयात्रिसम्भूतो दत्तात्रेयो दिगम्बरः स्मर्तृगामी स्वभक्तानाम् उद्धर्ता भवसङ्कटात्. ॐ द्रां दत्तात्रेयाय नमो नमः. हे नाही हां ओ त्यांची त्या पुजाऱ्याचंच आहे, ओहो म्हणजे त्या पुजाऱ्याकडेच आहे आजही. हां हां सप्तशृंगी माता శ్రీమాత్రే నమః. వణి శ్రీ సప్తశృంగి మాతా గఢ్ సంపూర్ణ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. महादेव सगळे मोठा ఇది శ్రీ సోమనాథేశ్వర మహాదేవ శివలింగ ఆలయం. ఇది చాలా దివ్యంగా ఉందండి. దాదాపుగా 2000 సంవత్సరాలు అంటున్నారు. ఓం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గ్రీష్మే సంచ విశాలకే. ఓం నమ శివాయ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ ఇంట్లోనే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు మంజరీకంలో ఈ ఇంట్లోనే మాధవారణ్యుడికి మంత్రసిద్ధి కలిగించినటువంటి స్థానం ఇది. ఇదే ఆ ఇల్లు. ఆ నరసింహస్వామి వారి విగ్రహం ఉన్నది ఇక్కడే. రండి. नाही हां तर तो तुमचा प्रश्न इथं सुटला. आता तुम्हाला वाचायला पुस्तक देऊ. हाँ नहीं आप बोलिए हाँ. మనం ఇప్పుడు మాధవారణ్యుడి ఇంట్లో ఉన్నాం. ఈ క్షేత్ర మహత్యము అలాగే మాధవారణ్యుడిని శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఏ విధంగా కరుణించి అనుగ్రహించారో అదంతా కూడా వీళ్ళు ఎంతో కాలం క్రితమే పుస్తకం అచ్చు వేశారు ఇక్కడ. ఆ పుస్తకం కూడా మనకి ఇప్పుడు ఇస్తున్నారు. కానీ ఆయన చెప్తున్నారు ఏ విధంగా మాధవారణ్యుడు స్వామివారిని ఆహ్వానించి వారికి పాద పూజ చేశారు, ఏ విధంగా మంత్రసిద్ధి కలిగింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పుస్తకం కూడా ఇప్పుడు మనకి ఇస్తున్నారు, చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్న మాధవారణ్యుడు నిత్యము మానస పూజ చేసినటువంటి నరసింహావతారం. ఇన్నేళ్ల తర్వాత పూజా మందిరం ఒక్కటే మారింది, ఆ మూల విరాట్ అలాగే ఉన్నారు. ఇక్కడే మాధవారణ్యుడికి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు మంత్రసిద్ధి కలుగజేసి ఆశీర్వదించినటువంటి మహాస్థానం ఇది. మంజరీకంలో శ్రీ మాధవ శాస్త్రి లేదా మాధవారణ్యుడు లేదా మాధవ సరస్వతి మంజరీక క్షేత్ర మహిమ స్థల పురాణము మొత్తం సవివరంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ క్షేత్రం వారు అచ్చువేసినటువంటి పుస్తకం ఇది. श्री गणेशाय नमः. अविघ्नमस्तु. हे पठन श्रवण करा. एका माधवरण्य सार येथे भक्ती माहिती फार सदा श्रद्धायुक्त पहिल्या अध्यायी नमन. श्री नरसिंह सरस्वती श्री माधवारण्य स्वागती షోడశోపచారి పూజితి. ఇవాళ జన్మధన్యం. మంజరీక క్షేత్రం ఎన్నాళ్ళుగా ఎతుకితే ఇప్పటికి దొరికింది. సంపూర్ణ వివరణ దొరికింది. వీడియో సంపూర్ణంగా చూడండి. మిస్ అయిన వాళ్ళకి నేనేం చేయలేను, కానీ సంపూర్ణంగా చూసిన వాళ్ళకి ఆత్మానందం దత్త సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. ఇంత అయితే చెప్పగలను. అవధూత చింతన శ్రీ గురుదేవ. ఇది సింధ్ ఫణా నది.
ఏ క్షేత్రానికైనా వెళ్లే ముందు నేను కొంత రీసెర్చ్ వర్క్ అనేది తప్పకుండా చేస్తాను. ఈ క్షేత్రానికి సంబంధించి నా రీసెర్చ్లో ఉలిక్కి పడేటువంటి అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అవన్నీ నేను చెప్తున్నది కాదు, ఇంటర్నేషనల్ సైన్స్ రీసెర్చ్ మ్యాగజైన్స్ చెప్తున్నాయి. వాటి ఆధారాలు కూడా ఇప్పుడు మీకు ఇస్తాను. Can you see this stone that I am holding, which I have taken from this river right now? This stone proves that India is not something which has happened or a land which is formed very recent years. This stone proves that this particular land of India, this particular river is a proof that India is a land which is not less than 25 lakh years old. The age of India is anywhere between 25 lakh years to 12,000 years. This is not what I am claiming. This is what is proved by international scientists. ఈ సింధఫానా నది ఇవాల్టిది కాదండి. దీని వయస్సు ఎంత లేదన్నా మ్యాక్సిమంలో మ్యాక్సిమం 25 లక్షల సంవత్సరాలు, మినిమంలో మినిమం 12,000 సంవత్సరాలు. నేను ఇంతకుముందు కూడా అనేక వీడియోల్లో చెప్పాను, 12,000 సంవత్సరాల పూర్వం పరశురాముల వారు ఈ పవిత్ర భూమి మీద, ఈ వేద భూమి మీద ఆయన నివసించేవారు, ఆయన ఎన్నో కార్యక్రమాలను చేశారని. దానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకోటి అవసరం లేదు. రేపు పొద్దున ఎవరైనా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు మేము సివిలైజేషను, కల్చరు మేము నేర్పించాము, తొక్క తొర్ర అని అంటే దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. దీనికి ప్రూఫ్స్ ఇగో ఇప్పుడు ఇస్తున్నాను, చూసుకోండి. This river name is Sindhfana river, which comes from a hill near to the famous Ellora Caves. If someone tomorrow comes to you and states that Indians doesn't have civilization, they don't have civic sense, they don't have Sanskriti, tell them that my Sanskriti is at least 25 lakh years old. You can calculate how many Mahayugas it is. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సో అదండి మొత్తానికి మంజరీకం యొక్క చరిత్ర. తిరిగి ఇంకొక మహాదత్తక్షేత్రం వీడియోలో మేము ముందుకు రాబోతున్నాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్త అనుగ్రహం పొందుతుండండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.